పాకిస్తాన్ అనేది గెలిచేస్తుంది అని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో మొహమాట పడాల్సిన పని లేదు. పాపం వాళ్ళందరూ చాలా ప్రేమికులు, పాకిస్తాన్ ప్రేమికులు మన మధ్యనే ఉంటారు. పాకిస్తాన్ గెలవాలంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండకూడదు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండకూడదు, కాంగ్రెస్ కూడా ఉండకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఓడింది పాకిస్తాన్. అట్ ద సేమ్ టైం దేశంలో తీవ్రవాదుల పాలన రావాలా, దేశంలో సైన్యం లేకుండా ఉండాలి. ఏంది ఇది అంత వెర్రిగా ఉంటుందంటే, మరి ఆ వెర్రి వెధవలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ గెలిచేస్తుంది అంటున్నాడంటే వాడిని ఏమనాలి మనం? మన మధ్యన ఉన్నటువంటి మూర్ఖులు, మన మధ్యన ఉన్నటువంటి దేశద్రోహులు మాట్లాడుతున్నటువంటి మాట. పాకిస్తాన్ కావాలనుకుంటుంది ఒకటే, సుదీర్ఘకాలపు యుద్ధం ద్వారా మన దగ్గరికి పరిశ్రమలు, ఎప్పుడైతే యుద్ధం జరుగుతున్న దేశానికి పెట్టుబడులు రావు, ఆగిపోతాయి. అలా ఆపడం అన్నటువంటిది వాళ్ళు గెలవడం అనుకుంటున్నారు. చైనాకి అది చేసి పెట్టాలనుకుంటున్నారు పాకిస్తాన్ వాళ్ళు. అదే సందర్భంలో సుదీర్ఘకాలపు యుద్ధం ద్వారా వాడికి పోయేదేం లేదు, తీవ్రవాది చస్తానే ఉంటాడు, కొత్త తీవ్రవాదులు పుడతానే ఉంటారు. వాళ్ళ దేశానికి దీని ద్వారా కాసిన రూపాయలు వస్తాయి, లాభం వస్తుంటుంది, బతుకుతుంటారు సైనిక అధికారులు, ప్రభుత్వాలు. అట్ ద సేమ్ టైం మన విదేశీ మారక ద్రవ్యం నష్టపోవడం, అది అమెరికాకు కావాల్సినటువంటి అంశం. అది పాకిస్తాన్ చేసి పెడుతున్నప్పుడు IMF, ప్రపంచ బ్యాంక్ లాంటి లోన్స్ అమెరికా ఇప్పిస్తుంటుంది. అది వాళ్ళు కోరుకునే గెలుపు. నిజంగా వచ్చి భారతదేశంలో పాకిస్తాన్ గెలవడం అనేటటువంటిది అసాధ్యం, కానీ జరిగే పనిది.